నాయకత్వం అంటే పదవులు కాదని వ్యక్తిత్వమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నిరుపమాన దేశభక్తుల పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయన్న వెంకయ్యనాయుడు కొందరు హింసను ప్రేరేపించేలా రప్పారప్పా డైలాగును సమర్థించడం బాధాకరమన్నారు. ఇలాంటి వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రంథాలయాలతో పాటు ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన పుస్తకం నిరుపమాన దేశభక్తులు అని ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు అన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి ప్రజాప్రతినిధి చదవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులు గాంధీ స్ఫూర్తితో స్వరాజ్య సాధన కోసం తమ యావదాస్తిని, జీవితాల్ని అంకితం చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శ్లాఘించారు. వారి జీవిత విశేషాలతో రూపొందించిన నిరుపమాన దేశభక్తులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ మాదాపూర్లోని దశపల్లా హోటల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు, సీనియర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి, పుస్తక రచయిత గాదం గోపాలస్వామి, కృష్ణమూర్తి కుమార్తె డాక్టర్ వీణ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. త్యాగం, నిస్వార్థ గుణం, స్వాతంత్ర్యం తప్ప లాభాపేక్ష లేని పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల పోరాటం అనుపమానమైనదన్న వెంకయ్యనాయుడు గాంధీజీ సూచనతో బంగారం విరాళమివ్వడమే కాక జీవితాంతం పుత్తడిని కొనని వారి నిష్ఠ స్ఫూర్తిదాయకమన్నారు. గర్భవతిగా ఉన్నప్పటికీ జైలు శిక్షకు వెనుకాడని అంజలక్ష్మి జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ పుస్తకానికి నిరుపమాన దేశభక్తులు అనే పేరు సరిగ్గా సరిపోయింది. ఎందుకంటే ఆ దంపతుల త్యాగం, నిస్వార్థ గుణం, స్వాతంత్రం తప్ప మరొక అపేక్ష లేకుండా వారి పోరాటం నిజంగా నిరుపమానమైంది. అసలు నేటి పుస్తకాల్లో కావాల్సింది ఇలాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్ర. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్ కాదు, పసల కృష్ణమూర్తి ది గ్రేట్, అంజలక్ష్మి ది గ్రేట్, అల్లూరు సీతారామరాజు ది గ్రేట్, వీరపాండే కట్టబొమ్మ ది గ్రేట్, కొమరం భీమ్ ది గ్రేట్, అనేక మంది మహనీయులు తమ నిరుపమానమైన త్యాగ నిరతి ద్వారా మన భవిష్యత్తుకి మంచి మార్గం చూపించారు. స్వాతంత్రం సంపాదించి మనకిచ్చారు. నాయకత్వం పదవుల్లో ఉండదని, ఉత్తమ వ్యక్తిత్వం, నడవడికలే నాయకుణ్ణి నిర్ణయిస్తాయన్న వెంకయ్యనాయుడు ప్రస్తుతం రాజకీయాల తీరుతెన్నులు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు రాజకీయాల యొక్క తీరుతెన్నులే మారిపోయాయి. అహింసాయుత జీవితాన్ని గాంధీ గారు బోధించారు. ఇవాళ కొందరు నాయకులు నిస్సిగ్గుగా హింసను ప్రోత్సహిస్తున్నారు, నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో మీడియాలో వచ్చింది, అది చదివితే చాలా బాధ కలిగింది. రప్ప నరుకుతామని ఎవరో ఒక ఆయన కార్యకర్త ఫ్లెక్సీ ప్రదర్శించాడు. అదొక సినిమా డైలాగ్. హింసను ప్రోత్సహించేలా ఉన్న డైలాగుని కొంతమంది నిజ జీవితంలో సమర్థించడం చాలా బాధాకరం. సినిమాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో నిర్మాతలు, దర్శకులు కూడా, నటీనటులు అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి. ఈ నాయకులు ఎలా ఉన్నారో ప్రజలు గమనించాల్సి. ఎలాంటి నాయకులు వెంట తిరుగుతున్నామో కార్యకర్తలు కూడా గమనించాల్సిన అవసరం ఎంతో. తమ పిల్లలు ఏ నాయకుడి వెంట తిరుగుతున్నారో తల్లిదండ్రులు కూడా కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి వాడు ఏర్పడింది. వచ్చిన స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకుంటే పసల కృష్ణమూర్తి దంపతుల వంటి మహనీయుల ఆశయాల్ని సాధించినట్టేనని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రతిరోజు కూడా అనేక గ్రంథావిష్కరణలో పాల్గొంటూ ఉంటాం. నా మనస్సుని ఆర్ద్రతపరిచిన ఏకైక గ్రంథం ఈనాటి ఈ పుస్తకం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఇది తిరగేస్తూ ఉంటే, చదువుతూ ఉంటే నాకు కన్నీళ్లు ఆగట్ల. నిజంగా పసల కృష్ణమూర్తి గారి జీవితం చదువుతూ ఉంటే ఎంత ఆశ్చర్యకరం అనిపిస్తున్నట్టు చెప్పండి. ఆయన భూస్వామి కుటుంబంలో జన్మించాడు. ఆయన భార్య కూడా భూస్వామి కుటుంబంలో జన్మించింది. కానీ మొత్తం ఆస్తిని అంతా కూడా దాదాపు 60 ఎకరాలు సమాజం కోసం ధారపోసి చివరికి దారిద్ర్యంలో మగ్గాల్సిన పరిస్థితి కల్పించుకుంది. కానీ ఎక్కడ విచారపడల. వారి విచారపడింది ఏంటంటే పాలకుల గురించి, సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాల గురించి విచారించారు తప్ప నా ఆస్తి పోయింది అని చెప్పిన ఏమాత్రం కూడా విచారపడల. ఈ పసల కృష్ణమూర్తి గారు, అంజలక్ష్మి గారి యొక్క ఈ చరిత్ర రాసినందుకు గోపాలస్వామి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది ప్రస్తుత రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి తప్పనిసరిగా ఉచితంగానే పుస్తకం పంపండి. ఎవరైనా ఒకరిని చదివితే కొంత మార్పు వస్తుందని చెప్పి నేను భావిస్తాను. స్వాతంత్ర సంగ్రామ వృక్షంలోని అజ్ఞాత పుష్పాలు పసల కృష్ణమూర్తి దంపతులన్న సీనియర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి ఇలాంటి మహనీయుల చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల పునాదులపైనే నేడు మనకి స్వేచ్ఛ వచ్చిందన్న ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు ఈ విషయం యువతీ యువకులకు తెలిసేలా పాఠ్యాంశాల్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఏ విలువలైతే బోధించారో వాటిని తూచ తప్పకుండా
ఆయన పాటించారు. అట్లాంటి ఉజ్వలమైనటువంటి చరిత్ర ఈ పుస్తకంలో ఉన్నది. ఈ పుస్తకం చదువుతుంటే మనందరూ కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంత మంచి అద్భుతమైనటువంటి చరిత్ర పుస్తకం. మనకి ఏంటంటే మన మండలి బుద్ధప్రసాద్ గారు కూడా రాశారు ముందు మాటలో, ఇది మన దక్షిణ భారతదేశంలో అనేక మంది యోధుల చరిత్ర లిఖితం కాలేదు, అందువల్ల స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో వీళ్ళ పాత్ర మనకు కనిపించడం లేదు. ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఊరు ప్రతి పట్టణంలో ఉన్నారు. అట్లాంటి త్యాగమయ చరిత్ర వీరిది. ఇట్లాంటి వారు స్థానికమైనటువంటి హీరోలు వీళ్ళందరూ కూడా మన పాఠ్యపుస్తకాల్లో చేరాలి. లేకపోతే ఇవాళ ఉన్నటువంటి ఈ తరం పిల్లలకి అర్థం కాదు. ఇట్లాంటివన్నీ కూడా వచ్చినప్పుడే మనం నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు అవన్నీ కూడా మనం ఎందుకు ఎలా అనుభవిస్తున్నాం అనేది పిల్లలకు తెలుస్తుంది. ఈ తరం పిల్లలకి ఇవన్నీ కూడా తెలియజేయాలి. ఇవి పాఠ్యపుస్తకాల్లోనూ ఇతరత్ర గ్రంథాలయలోనూ విరివిగా చేసి దీనికి పెంపొందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. తుదిశ్వాస విడిచే వరకు గాంధీ సిద్ధాంతాల్ని ఆచరించిన మహోన్నత వ్యక్తి పసల కృష్ణమూర్తి అని పుస్తక రచయిత గాదం గోపాలస్వామి తెలిపారు. పసల కృష్ణమూర్తి గారి యొక్క జీవితంలో ప్రధానంగా ఆయన 3 సిద్ధాంతాల బేసిస్గా ఆయన జీవితం నడిపారు. అదేమిటంటే 1 గాంధేయ సిద్ధాంతాలు, 2 మానవతా ధర్మం, 3 పేదరిక నిర్మూలన. ఈ ప్రాతిపదికగా స్వాతంత్రోద్యమ కాలంలోనూ స్వాతంత్రోద్యమం తర్వాత కాలంలోనూ చివరికి ఆయనకు సుధిశ్వాస విడిచేంత వరకును కూడా ఈ సిద్ధాంతాల గురించి ఆయన జీవితం నడిపారు. పసల కృష్ణమూర్తి గారి యొక్క విశిష్టత ఏమిటంటే సకుటుంబంగా భార్య పిల్లలతో సహా ఉద్యమంలో ప్రవేశించి 5 సంవత్సరాలు పిల్లలతో సహా జైలుకి వెళ్లినటువంటి వ్యక్తి వీరు. అలాగే సంఘ సంస్కర్త, పేదరిక నిర్మూలనకై జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, వివాద రహితుడు, మానవతావాది. ఇన్ని చేసినప్పటినీ కూడా ప్రాథమికంగా వ్యవసాయదారుడు. ఆయన ఏ రోజుని వ్యవసాయం వదిలిపెట్టలేదు.